రీమాసేను చిత్రం హిట్ అయిందని ఎంఎస్ రాజు గారే మాట్లాడారు. రీమాసేను, తనురాయి ఆయన పట్టుకొచ్చారు. ఈ మిగిలిన నేను చెప్పిన పేర్లన్నీ నేను పట్టుకొచ్చాను. కానీ రీమా బాగానే ఆ క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకుని చాలా బాగా చేసింది. ఇప్పటికీ కలుస్తూ ఉంటాం, ఆమె వాళ్ళ ఆయన వాళ్ళ అబ్బాయి. అవునా? నేను ఇండియన్ పనోరమాకి జ్యూరీకి గోవా వెళ్ళినప్పుడు తను మేమందరం గవర్నమెంట్ రిప్రజెంటేషన్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్. తను గోవాలో సెటిల్ అయింది. కోవిడ్ తర్వాత యాక్చువల్గా న్యూఢిల్లీలో ఉండేవాళ్ళు. సో న్యూఢిల్లీలో ఉన్నారన్నది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్స్ సెంట్రల్ జ్యూరీగా వెళ్ళినప్పుడు పిన్ చేశాను. అప్పటికే మేము టచ్లోనే ఉన్నాం వాట్సాప్లో. ఎందుకంటే మనసంతా నువ్వేకి సంబంధించి ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేవాల్సింది. అప్పుడప్పుడు 15వ సంవత్సరమో 18వ సంవత్సరం ఇట్లా కోవిడ్ టైంలో బాగా కనెక్ట్ అయ్యాం. శ్రేయ కూడా నేనున్నాను రిలీజ్కి ఇచ్చింది. అందరం జూమ్లో అలా కబుర్లు చెప్తుండాలి సినిమా విశేషాలు ఇలా. సో ఆ టైంలో అందరం మళ్ళీ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని అలా ఒక కైండ్ ఆఫ్ రీయూనియన్ లా జరిగింది. ఒక్క సిద్ధార్థ తప్ప నాకు తెలిసి నాతో పనిచేసిన వాళ్ళందరూ నాతో టచ్లో ఉన్నారు. సిద్ధార్థ ఏమైంది అంటే నెంబర్స్ లేవు, అంటే మళ్ళీ ఎక్కడ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు. అతనితో టైం ఇష్యూ ఉంటుంది. ఇష్యూస్ ఏం లేవుగా అసలు మనకి ఎవరితో అందరూ రెండోసారి పనిచేసినారు.